వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, సన్నబడాలి అని చెప్పేసి ఈ మధ్య రైస్‌ని పూర్తిగా పక్కన పెట్టేసి చపాతీ తింటా ఉన్నారు. మేము ఓన్లీ చపాతీనే అండి. అసలు ఉదయం చపాతీ, నైట్ చపాతీ, మధ్యాహ్నం కూడా ఏదో కొన్ని ఫ్రూట్స్ చపాతీ. తింటా ఉన్నాం అంటారు. హ్మ్. సో కొద్దిమంది మీరన్నట్లుగా 3 పూట్ల చపాతీ తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ చపాతీ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి పైల్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కొద్దిమంది ద్వారా నాకు తెలిసింది. అది వాస్తవమా కాదా అని చెప్పి మిమ్మల్ని అడిగితేనే కరెక్ట్ అని చెప్పేసి మీ దగ్గరికొచ్చా. యూజువల్‌గా మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా 3 కంటెంట్స్ ఉండాలి. ఓకే. ఒకటి ఫైబర్ ఒకటి, రెండోది కార్బోహైడ్రేట్స్ ఒకటి, మూడోది ప్రోటీన్ ఒకటి. సో ఈ సన్నబడే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము తినే ఫుడ్ అంతా రైస్ అంతా బంద్ చేసి చపాతీ మీద తింటే మేము వెయిట్ తక్కువైపోతామని, ఇమ్మీడియట్‌గా తగ్గిపోతామని అపోహ చాలా మందికి ఉంది. బట్ రైస్‌లో ఉన్నంత ఫైబర్ ఇంకెందులో ఉండదు. రైస్ మంచి రిచ్ ఫైబర్ డైట్ అన్నట్టు. ఓకే. ఈ చపాతీ ఏదైతే మామూలుగా బయట తింటారో ఈ చపాతీ, ఈ బయట చపాతీ తినే దానిలో ఎక్కువ మైదా మిక్స్. ప్యూర్ గోధుమలతో చేసిన చపాతీ అయితే ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. కానీ బయట దొరికే మార్కెట్‌లో దొరికే ప్రతి దానిలో ఎంతో అంత పర్సెంటేజ్ ఆఫ్ మైదా ఉంటుంది. Yes. సో ఈ మైదా అనేది మళ్ళీ కాన్‌స్టిపేషన్. Hmm. సో మైదా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు బయట పూరి తింటుంటారు. ఆ పూరి Hmm. 100% మైదాతో చేసింది. ఎందుకంటే Yes. మీకు మంచిగా చినగాలి, Soft గా సాఫ్ట్‌గా రావాలి, ఉండాలి, పొంగాలి. మంచిగా పొంగాలి. ఇవన్నీ చూస్తే ఏంటంటే మైదాకే ఉంటాయి లక్షణాలు. Yes. గోధుమలకు ఉండవు లక్షణాలు. Hmm. సో దీనివల్ల ఏమవుతుందంటే మైదా ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫైబర్ అందక ఆ మైదాతోటి కాన్స్టిపేషన్‌కి గురి చేస్తాం. కాన్స్టిపేషన్ Okay. చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ హార్డ్ స్టూల్ పాస్ కావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. ఓకే. కాబట్టి రైస్ ఒక కప్పు రైస్ అన్న 100% తీసుకోవాలి. మనం గోధుమల్ని మనం స్వతహాగా ఆరబెట్టుకొని, ఆడించుకొని దాంతో తయారు చేసుకున్న పుల్కాస్ అంటాం కదా, జస్ట్ నిప్పుల మీద కాల్చినవి అట్లాంటివి Okay. తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అనేది మనం మీరు అన్నట్లు గోధుమ పిండే కదా సార్, డైరెక్ట్ చపాతీలు చేసినవి వచ్చేసేస్తా ఉన్నాయి. అంటే ఎప్పుడో చేసినవి ఇంకా ఇంటికి తీసుకెళ్లేసేసి డైరెక్ట్ గా చపాతీ చేసుకోవచ్చు. అందులో అంతా మైదా మిక్స్. యూజువల్‌గా ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే పైల్స్ వచ్చే అవకాశాలు అంటే వీళ్ళు మెయిన్‌గా నా దగ్గరకు వచ్చే పేషెంట్లు నేను బాగా గమనించింది ఏంటంటే, సార్ నేను డైటింగ్‌లో ఉన్నాను, వెయిట్ లాస్‌లో ఉన్నాను, నేను మస్తు డైట్ చేస్తున్నాను, నేను చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటున్నాను, బట్ ఎందుకో కాన్స్టిపేషన్ వచ్చింది సార్, ఎందుకో మలంలో రక్తం వచ్చింది సార్, మాకు అర్థం కావట్లేదు అని అంటుంటారు. సో వీళ్ళు ఏంటంటే సొంతగా ఆలోచించి మేము తీసుకునే డైట్ ఆ యాప్ ఈ యాప్ చూసుకొని సరైన అవగాహన లేకుండా, సరైన డైటీషియన్ పెట్టుకోకుండా, Yes. కన్సల్ట్ చేయకుండా ఓన్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. ఈ మధ్యన చాలా మంది కీటో డైట్ అని చాలా వచ్చినాయి, మీకు చూసిండొచ్చు. సో 18 అవర్స్ ఫాస్టింగ్ అని చెప్పేసి ఇట్లా డైట్స్ Intermediate దీనివల్ల fasting. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇట్లా దానిలో ఏమవుతుందంటే వాళ్ళు ఫైబర్ కంటెంట్ పక్కకు పెట్టేస్తారు, Yes. తీసుకోరు సరిగా. దీనివల్ల పైల్స్ రావడం డెవలప్ అవుతుంది. ఈ పైల్స్ వచ్చినాయి అంటే ఆ తిండి ఏమో ఫస్ట్ డైట్ ఏమో కానీ ఫస్ట్ ఈ పైల్స్ని ట్రీట్ చేసుకునే ఉద్దేశం అన్నట్టు. సో ఒక్కసారి కనుక మనకు పైల్స్ వచ్చినాయి అంటే ఇది లైఫ్ లాంగ్ బాధ పెడుతూ ఉంటుంది అండ్ రక్తం పోతూనే ఉంటుంది. సో ఈ పైల్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫైబర్ అనేది మన ఫుడ్ కంటెంట్లో కంపల్సరీ ఉండాలి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫైబర్ ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే అది కడుపు నిండిపోయి సెటైటీ సెంటర్ అంటే సెటైటీ సెంటర్స్ అంటాం కదా, మనం కొంచెం తినగానే కడుపు నిండా అనే ఫీలింగ్, చాలు అనే ఫీలింగ్, ఇంకా తినబుద్ధి కాదు. అందుకే కడుపు అంటే మనం డైటింగ్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఫైబర్ తీసుకోండి, ఎక్కువ ఫ్రూట్స్ కావచ్చు, లేకుంటే వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, లేకుంటే వెజ్జీస్ అంటాం కదా, ఉడకబెట్టిన కూరగాయలు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కడుపు నిండిపోతుంది. నిండిపోవడం వల్ల ఇప్పుడు మనకు 2 అడ్వాంటేజ్లు ఉంటుంది. ఒకటి వెయిట్ లాస్ అవుతాము, రెండోది కాన్స్టిపేషన్ లేకుండా చూసుకుంటాం, ఫైబర్ అందుతుంది. ఒకవేళ పైల్స్ వచ్చినాయి అనుకోండి, ఇంతకుముందు పాతకాలం అయితే భయపడాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ ఉంటే చాలా రోజులు బెడ్ రెస్ట్ అవన్నీ. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే గత 10 years నుంచి ఓన్లీ లేజర్తో చేస్తుంది. సో ఓన్లీ లేజర్తో చేయడం వల్ల పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా సెకండ్ డే వాళ్ళు పనులు చేసుకోవచ్చు. సో ఇప్పుడు పైల్స్ వస్తే ఒకప్పటి కాలం దాకా భయపడాల్సిన అవసరం ఏం లేదు, లేజర్ వచ్చింది కాబట్టి 100% కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది. ఎంత సక్సెస్ఫుల్ రేట్ ఉంది సార్ మన దగ్గర ట్రీట్మెంట్ రేంజ్ లో? పైల్స్ కానీ ఫిషర్ కానీ 100కి 100%. ఇది అంటే కొద్దిమంది మా ఫుడ్ లో మార్పులు చేసుకోవడం వల్ల మేము దీని నుంచి బయట ఓవర్కమ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా, అది ఏ స్టేజ్ లో వాళ్ళకి వర్తిస్తుంది? దీనిలో పైల్స్ స్టేజ్ లో అంత క్యూర్ అవ్వదు. ఫిషర్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రం కొన్నిసార్లు మనం స్టిచ్ బాత్ చేయడం కానీ, కొంచెం ఫుడ్ కంటెంట్ మార్చడము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫిషర్ రావడానికి ముఖ్య కారణము మలబద్ధకం. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడే అది చిట్లిపోతుంది. ఆ చిట్లిపోయినప్పుడు రక్తం అంతా పడుతుంది. అదే కాన్స్టిపేషన్ లేకుండా ఫ్రీ మోషన్ పోయారనుకోండి ఆ ప్రాబ్లం రాదు. బట్ అట్లా ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తాం అనేది చాలా ఛాలెంజింగ్ పాయింట్. అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి విన్నాను సార్, ఎంతవరకు కరెక్ట్ సార్? బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు అంటే ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ కాన్స్టిపేషన్ అన్నట్టు.
కాబట్టి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా 100% కాన్స్టిపేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే మొత్తానికి ఇదంతా ఇంటర్లింక్. Yes. ముందు మనం అయితే బరువు తగ్గాలి. ఆ బరువు తగ్గడం కోసం మళ్ళీ చపాతీలు మాత్రం ఎక్కువ తినకండి. ఒకవేళ తిన్నా అది కూడా మీరు మైదా మిక్స్ అయిన అదే చపాతీలు మీరు ఎక్కువ గోధుమలు పట్టించుకొని మరి ఇది తింటే ఓకే చాలా హెల్తీ, పర్లేదు. అది చాలా కానీ హెల్తీ. వీటన్నిటికంటే కూడా ఇప్పుడు సార్ చెప్పినట్లుగా కూరగాయలు కావచ్చు, లేదంటే ఫ్రూట్స్ కావచ్చు, రైస్‌లో కూడా ఈ చపాతీ కంటే రైసే ఇంకా కొంచెం బెస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇయన్నీ లైఫ్ స్టైల్ అయితే మీరు ఫాలో అవ్వండి. అయినా కూడా ప్రాబ్లమ్ వచ్చింది అని అంటే భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో లేజర్ ట్రీట్మెంట్ అయితే చేస్తా ఉన్నారు ఈ పైల్స్‌కి సంబంధించి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.